హాయ్ హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. గతంలో దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దాదాపుగా 23 మందిపై అభియోగాలు దాఖలు చేశారు. కీలకంగా కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వీళ్ళనైతే వీళ్ళతో పాటు మనీష్ సిసోడియా వీళ్ళందరినీ కూడా దాంట్లో అరెస్ట్ చేశారు. సో దాంతోపాటు ఏపీకి చెందిన వైసీపీ నేత మాగుంట కుమారుని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. సో వీటన్నిటికీ సంబంధించి ఈరోజు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు సంచలనమైన తీర్పిచ్చింది. అసలు ఎటువంటి రుజువులు లేవు, కేవలం ఆరోపణలు మాత్రమే కనపడుతున్నాయి. దాదాపుగా 18 నెలల నుంచి జరుగుతున్న ఈ విచారణలో ఇంతవరకు ఎటువంటి సాక్ష్యాలు సమర్పించడంలో సిబిఐ పూర్తిగా వైఫల్యం కనిపిస్తుంది. కేవలం రాజకీయ కక్ష సాధించడానికి, రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి మాత్రమే అభియోగాలు దాఖలు చేయడానికి కనపడుతుంది. కానీ ఒక్క దాంట్లో కూడా అంటే మీరు దాఖలు చేసిన ఏ ఛార్జ్షీట్కి సంబంధించి పూర్తి వాస్తవాలు కానీ పూర్తి ఆధారాలు కానీ సమర్పించడంలో ఫెయిల్ అయిపోయిందని చెప్పి కవితతో పాటు కేజ్రీవాల్తో పాటు దాదాపు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన 23 మందికి ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందనమాట. సో దీంతో పాటుగా సిబిఐ పైన చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో కీలక అంశం ఏముందంటే ఈ కేసుని ఒకేసారి సిబిఐ, ఈడీ ఇద్దరు ప్యారల్గా విచారణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సిబిఐ వేసిన కేసు మీద అయితే క్లీన్ చిట్ ఇచ్చారు కేజ్రీవాల్కి కానీ కవిత కానీ వీళ్ళందరికీ. మరి ఈడీ కేసు కూడా ప్యారల్గా నడుస్తూ ఉంది. మరి రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత దీనిపైన ఏ విధంగా ముందుకెళ్తారు సిబిఐ వాళ్ళు, పైకోర్టుకు అప్పీల్ చేస్తారు, ఏ విధంగా సాక్ష్యాలు సమర్పిస్తారు అనేది చూడాలి. అయితే ఈ కేసు గురించి పర్టికులర్గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ దాదాపు 2333 కోట్ల స్కామ్ జరిగిందనేది అభియోగం. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించడమే కాకుండా దాదాపుగా కొన్ని రాష్ట్రాల్లో అధికార మార్పుకు కూడా ఈ స్కామ్ పేరు ఉపయోగపడింది. ఉదాహరణకి ఢిల్లీలో కేజ్రీవాల్ అధికారం కోల్పోవటానికి ప్రధానంగా కారణమైంది ఈ లిక్కర్ స్కామ్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయటం, కేజ్రీవాల్ తర్వాత మనీష్ సిసోడియాని అరెస్ట్ చేయటం, ఆ తర్వాత వాళ్ళ భార్య కొంతకాలం ఆయన ప్లేస్లో ముఖ్యమంత్రి హోదాలో అక్కడ అవి చేపట్టడం, ఇవన్నీ కూడా ఢిల్లీ ప్రజలు బలంగా నమ్మారు. ఏమని అంటే కేజ్రీవాల్ దీంట్లో స్కామ్ చేశాడు నిజంగానే అనే విధంగా నమ్మిన పరిస్థితి కనిపించింది. దాంతోపాటుగా ఢిల్లీలో కేజ్రీవాల్కి సంబంధించి ఒక భవన్ చూపించి ఇందులో టాయిలెట్ కూడా మొత్తం గోల్డ్తో కట్టారు, ఇలాంటి ఆరోపణలు అన్నీ రావటం కూడా ఈ లిక్కర్ స్కామ్లో సంపాదించిన డబ్బులు మొత్తం దాంట్లో పెట్టాడని చెప్పి ఢిల్లీ ప్రజలందరినీ నమ్మించారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ దారుణంగా ఓడిపోయిన విషయం మనం చూసాం. సో ఇక్కడ కూడా అంతే బీఆర్ఎస్ పైన, అంటే కల్వకుంట్ల కవిత అప్పట్లో బీఆర్ఎస్లో ఉన్నారు. సో బీఆర్ఎస్ పైన కూడా ఈ లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ గట్టిగానే పడిందని చెప్పొచ్చు. కవిత ఖచ్చితంగా లిక్కర్ స్కామ్లో ఉన్నారు, లిక్కర్ స్కామ్ ఆమె హస్తం కూడా ఉంది అని చెప్పి నమ్మిన పరిస్థితి కనపడుతుంది ప్రజలు. సో బీఆర్ఎస్ పార్టీకి కూడా కొంత ఇబ్బంది కలిగింది. ఆ లిక్కర్ స్కామ్ బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణలో ఓడిపోవడం మనం చూసాం. దీంతో పాటుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్కి ఏపీ వాళ్ళతో కూడా సంబంధాలు ఉన్నాయి, వైసీపీతో కూడా సంబంధాలు ఉన్నాయి, జగన్తో కూడా సంబంధాలు ఉన్నాయి అని వైసీపీ నాయకులు అందరికీ సంబంధాలు ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాము, ఏపీ లిక్కర్ స్కామ్ రెండు ఒకటే. ఇంకా కొంతమంది నేతలు అయితే ఒక అడుగు ముందుకేసి అసలు ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్తో పోల్చుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా చిన్నది, అంతకన్నా భారీ ఎత్తున ఒక పెద్ద లిక్కర్ స్కామ్ జరిగింది ఏపీలో, దాన్ని బిగ్ బాస్ నడిపించాడని కూడా దానిపైన కూడా కొన్ని అభియోగాలు వ్యక్తమైన కొన్ని ఆరోపణలు చేశారు. ఇక్కడ మొత్తం చూసుకుంటే ఈరోజు రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా వాళ్ళు ఏం చెప్పారంటే మీరు చేసిన ఆరోపణలు, మీరు మోపిన అభియోగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేవలం ఒక రాజకీయ కక్ష కోసం, రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కోసం మాత్రమే కనిపించేలా ఉన్నాయి తప్ప ఇన్ని నెలల కాలంలో మీరు ఒక్క సరైన సాక్ష్యం కూడా సమర్పించలేకపోయారు అని రౌజ్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసినారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే కేవలం రాజకీయ అవసరాల కోసం, రాజకీయంగా దెబ్బకొడటం కోసం, రాజకీయంగా బురజల్లడం కోసం తీసుకొచ్చిన కుట్రే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లా కనపడుతుంది. సో దీనికి లింక్ చేశారు చాలామంది మేధావులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగింది, ఏపీలో కూడా లిక్కర్ స్కామ్ జరిగింది, అక్కడ కేజ్రీవాల్, ఇక్కడ కవిత, ఇక్కడ జగన్ వీళ్ళందరూ కలిసి చేశారు ఇదంతా అని చెప్పి పెద్ద ఎత్తున గ్లోబల్ ప్రచారం చేశారు. ఇప్పుడు బహుశా వీళ్ళందరికీ ఈ తీర్పుతో షాకింగ్ న్యూస్గానే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా స్పష్టంగా సిబిఐ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం అంటే బహుశా గతంలో సిబిఐ తీర్పుల విషయంలో కావచ్చు, సిబిఐ ఎంక్వైరీ విషయంలో కావచ్చు ఏ కోర్టు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అంటే మీరు ఈ కేసు కేవలం రాజకీయాల ప్రేరేపితంగా పెట్టినట్టు అనిపిస్తుంది, రాజకీయ పరంగా పెట్టినట్టు అనిపిస్తుంది. ఎటువంటి అభియోగాలు లేకుండా మీరు కేవలం వాళ్ళని ఎవరైతే మీరు 23 మందిపై అభియోగాలు మోపారో వాళ్ళని ఇబ్బంది పెడటానికి, వాళ్ళని అరెస్ట్ చేయడానికి, వాళ్ళని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటివి చేశారనే వ్యాఖ్యలు కోర్టు చేయటం బహుశా చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు.
దీనికి లింక్ చేస్తూ ఢిల్లీ లిక్కర్ స్కాము, ఏపీ మద్యం స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఏపీ లిక్కర్ స్కామ్, మొత్తం ఇదంతా ఒక చైన్ సిస్టమ్. ఇదంతా కలిసి మనీష్ సిసోడియా లేకపోతే మన చంద్ర, ఇతను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పాత్రగా చెప్తుంటారు సుభాష్ చంద్ర, ఆ తర్వాత కవిత, వీళ్ళందరూ దీంట్లో ఉన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు అతను కూడా దీంట్లో ఉన్నారు. ఇలాంటి వరుస అభియోగాలు వరుసగా రోమర్లో వచ్చినాయి. ఇప్పుడు వీటన్నిటినీ పటాపంచలు చేస్తూ రౌజన్ కూడా చాలా స్పష్టంగా క్లీన్ చిట్ ఇచ్చింది. క్లీన్ చిట్ ఇచ్చిన వెంటనే కేజ్రీవాల్ కన్నీరు పెట్టుకున్నారట. సో దీంతోపాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కోర్టు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, ఛార్జ్ షీట్లో అనేక లోపాలు ఉన్నాయి, సరైన ఆధారాలు లేకుండానే వారిని కేసులో ఇరికిచ్చారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే ఇది నడుస్తుంది. కవితకు క్లీన్ చిట్ ఇవ్వటం, కవితని ఈ కేసులో తీహార్ జైల్లో దాదాపు 166 రోజులు ఉంచారు. 166 రోజులు ఉంచిన తర్వాత ఇప్పుడు ఈ కేసులో కవితకి క్లీన్ చిట్ ఇచ్చారు. దాంతోపాటుగా కన్నీళ్లు పెట్టుకున్నారు కేజ్రీవాల్. తను తప్పు చేయలేదు, ఆమ్ ఆద్మీ పార్టీ తప్పు చేయలేదు, ప్రధాని మోడీ ఇప్పటికైనా తప్పుడు కేసులు పెడతాం మానుకోవాలి అని చెప్పి కేజ్రీవాల్ చెప్పారు. దీంతోపాటుగా మనీష్ సిసోడియా వీళ్ళందరూ కూడా కోర్టు దగ్గర కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కనపడుతుంది. సో ఇదేంటంటే సిబిఐ చాలా లోపభూయిష్టంగా కేసులు పెట్టింది, కేవలం ఇరికించడానికి, వాళ్ళని కార్నర్ చేయడానికి మాత్రమే కేసులు పెట్టింది అనేది సిబిఐ రౌస్ రెవెన్యూ కోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు. సో మరి ఇదే విధంగా దీన్ని ఇక్కడ కూడా లింక్ చేసుకుంటే, ఎందుకంటే గతంలో కూడా ప్రతి నాయకులు ఏపీ లిక్కర్ స్కామ్ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ రెండు ఒకటే, దాదాపు కొన్ని వేల కోట్ల ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టినాయి అని చెప్పి ప్రధాన ఆరోపణ. వీళ్ళు సిబిఐ ఛార్జ్షీట్లో కూడా దాదాపు 2333 కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిపోయింది అనేది ప్రధానంగా వీళ్ళు చేసిన ఆరోపణ. సో ఇప్పుడు ఈ రెండింటిని లింక్ చేసి అందరినీ ఇరికిచ్చే ప్రయత్నం జరిగిందన్నది కోర్టు ద్వారా స్పష్టమవుతుంది. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎలా అయితే క్లీన్ చిట్ ఇచ్చారో అదేవిధంగా ఏపీ లిక్కర్ స్కామ్ కూడా అదొక మిత్ అని దాన్ని ఒక కథ వెళ్ళారు వీళ్ళంతా. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి లింక్ చేస్తూ ఏదైతే ఢిల్లీలో స్కామ్ జరగకపోయినా జరిగిందంటూ దాదాపు అందరిని 23 మందిని అరెస్ట్ చేయడం, కవితని దాదాపు 166 రోజులు జైల్లో ఉంచడం, కేజ్రీవాల్ని జైల్లో ఉంచడం, ఇవన్నీ జరిగిన తర్వాత దీన్ని లింక్ చేస్తూ ఏపీలో కూడా అలాంటిదే ఒకటి జరిగిందని ఒక బబుల్ క్రియేట్ చేశారు. ఏపీలో కూడా అంతకు మించిన ఒక స్కామ్ జరిగింది, కొన్ని వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిపోయిందని ఒక కథ నడిపారనమాట. సో ఏదైతే ఏ విధంగా అయితే ఢిల్లీలో రౌస్ రెవెన్యూ కోర్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి పూర్తిగా క్లీన్ చిట్ ఇచ్చిందో అదేవిధంగా ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా క్లీన్ చిట్ వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా కేవలం రాజకీయంగా ఇబ్బంది పెడతాం కోసం, రాజకీయంగా కార్నర్ చేస్తాం కోసం సృష్టించిన కేసులు మాత్రమే కనపడుతున్నాయి. మరి వీటిపైన సిబిఐ తదుపరి నెక్స్ట్ కోర్టులో ఏ విధమైన పిటిషన్ దాఖలు చేస్తున్నారు, దీని గురించి తదుపరి వాళ్ళ స్టెప్ ఏంటి అనేది మాత్రం తొందరలో తెలుస్తుంది. కానీ పూర్తి వివరాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది, అంటే కోర్టు కాపీ ఇంకా అందుండదు కాబట్టి. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్ అవుతుంది ఏంటంటే, కవిత, కేజ్రీవాల్తో పాటు 23 మంది క్లీన్ చిట్ ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకొని గతంలో లేని కథనాలు ఏవైతే ఉన్నాయో, ఏపీలో కూడా భారీ ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగిన కథనాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా ఇప్పుడు మొత్తం క్లీన్ చిట్ వచ్చినట్టు కనపడుతుంది.